నీతి. దేవుడు ఉచితముగా నీతి ఇచ్చాడా? కష్టపడితే మనకి నీతి ఇచ్చాడా? కృప ద్వారా పొందుకున్నామా, లేకపోతే మనం ఏదన్నా పని చేసుకొని పొందుకున్నామా? కృప ద్వారా పొందుకున్నాం. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చినందుకు మనకి కొంచెం విలువ ఉండదు. మోషేకి ఫస్ట్ ఆయనే రాసిచ్చాడు మొదటి 10 ఆజ్ఞలు. మోషే పట్టుకొని కిందకి దిగాడు. కిందకి దిగితే వాళ్ళంతా అతనికి ఇష్టం లేని పని చేశారు. తిట్టవచ్చు కదా, 2 మాటలు పలకొచ్చు కదా. 2 పలకలు పక్కన పెట్టి పక్కన అహరోను పట్టుకో చెప్తాను నేను సంగతి చెప్పి పట్టుకొని కొరడా పెట్టి కొట్టిన అర్థం ఉంది. పైకి వెళ్ళించిన తర్వాత ఏం చేస్తావు? 2 పలగొట్టేస్తావా? దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. అందుకనే ఫలము అనండి, ఆశా నిగ్రహము అనండి. బేర్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్, బేర్ ద ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఫ్రీగా ఇస్తే ఎలా అవుతుంది అని చెప్పి తర్వాత ఏం చేశాడు? నువ్వే చెక్కుకో అన్నాడు. నువ్వే ఆ రాయిలోంచి పలకలు చెక్కుకొని నువ్వే రాసుకో అని మోషేకి స్పెషల్ పని చెప్పాడు. అప్పుడు మోషే పలగొడతాడా? ఈసారి పలగొట్టాడు. దేవుడు సంఘానికి కూడా ఫస్ట్ ఫ్రీగా ఇస్తే ఇంత ఫ్రీయా అని పట్టించుకోలేదు. అందుకే మీరు బాగా కష్టపడ్డానికి ఇస్తాడు. కానీ ఈ రోజు ఫ్రీగా వచ్చినయే మీరు జాగ్రత్తగా వాడుకోను గాక. God gives you free, know it, don't waste it. కృప ఉచితమే, ఆయన నీతి ఉచితమే. కానీ అది ఆయన యొక్క శరీరం అంతా ఖర్చు అయింది. ఆయన కుమారుని పరిశుద్ధ ప్రాణం అంతా ఖర్చు అయింది. వెరీ ప్రెషియస్, డైడ్ ఆన్ ద క్రాస్.